వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఎన్నెన్నో పండుగలు స్పెషల్ డేస్ వస్తూనే ఉంటాయి, కానీ అందరికీ ఈ రోజు చాలా స్పెషల్ డే. అదే చిల్డ్రన్స్ డే. ఎందుకంటే అందరూ ఏదో ఒక రోజు చిన్నపిల్లలే, పెద్దవాళ్ళు సైతం ఈ రోజు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే. అందుకే ముందుగా ప్రేక్షకులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈ స్పెషల్ డే రోజు మన అభిరుచిని స్పెషల్ గా స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మన అభిరుచికి ఒక లిటిల్ గెస్ట్ కూడా రాబోతుంది. తను ఎవరో తెలుసా? పాడతా తీయగా విన్నర్, అలాగే చిన్ననాటి నుంచి మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మేఘన. ప్లీజ్ వెల్కమ్ లక్ష్మీ మేఘన. హాయ్ మేఘన. హలో అక్క. వెల్కమ్ టు ది షో. ముందుగా నీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. సో మంచి బ్యూటిఫుల్ రెడ్ రోసెస్ నీకోసం. సో రెడ్ రోసెస్ తీసుకున్నావు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. రెడ్ రోసెస్ కి చిల్డ్రన్స్ డే కి ఒక లింక్ ఉంది, ఏంటది? చాచా నెహ్రూస్ ఫేవరెట్ కదా, ఆయన ఎప్పుడు రెడ్ రోజ్ ఆయన పాకెట్ లో పెట్టుకుని ఉంటారు. సూపర్ సూపర్ సూపర్. సో ఈ రోజు మేఘన మంచి బ్రిలియంట్, అంటే సింగరే కాకుండా మంచి ఐక్యూ కూడా ఉందని అర్థమైపోయింది. ఓకే, సో మరి వంటలు చేయడానికి మా రాజు గారిని పిలవాల్సిందే, ఎందుకంటే నీకు మంచి మంచి టేస్టీ రెసిపీస్ చేసి పెట్టాలి కదా. ఇన్వైట్ చేసేద్దాం రాజు గారిని. ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. హలో, హాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే రాజు గారు మీకు కూడా. నిజం రాజు గారు, పిల్లలకి మాత్రమే చిల్డ్రన్స్ డే చెప్పక్కర్లేదు. ఓకే, మీ పిల్లలకి ఇచ్చేసేయండి. అయినా సరే మనం కూడా అందరిలో కూడా ఒక చిన్న పిల్లడు ఉంటారు రాజు, తప్పకుండా డెఫినెట్లీ ఉంటారు కదా. సో మనకు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ రోజు సెలబ్రేషన్స్ అన్నమాట, టోటలీ సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ మన లిటిల్ గెస్ట్ అడిగిన వంటలన్నీ కూడా రాజు గారు చేసి పెట్టాలన్నమాట. తప్పకుండా. ఇంతకీ మేఘన, నువ్వు వంటలు చేస్తుంటావా? చాలా రేర్. దోశలు, చపాతీలు. ఓ, దోశలు చపాతీలు లాంటివి వేస్తూ ఉంటావు అనమాట. సూపర్. అయితే అయితే మరి నీకు వంటలు అంటే కొంచెం కొంచెం టచ్ ఉంది కాబట్టి రుచులు కూడా బాగా తెలుసుంటాయి. అవి బాగా తెలుసు. సో మరి మొత్తానికి నువ్వు మంచి రెసిపీ అడిగావు అనుకో, రాజుగా చేసి పెట్టేస్తారు. ఏమి ఇష్టం నీకు? సంథింగ్ లైక్ రైస్ ఐటమ్స్, మంచి పలావ్ అలా. వావ్, రాజుగారు రైస్ అంట, మంచి పలావ్ లాంటిది ఏదన్నా అయితే బాగా ఇష్టం అంట. సో ఏం చేస్తారు రైస్ ఐటమ్ అంటే? రైస్ ఐటమ్ అన్నారు కదా, సో నీకు ఘీ అంటే ఇష్టమే కదా? సూపర్, ఘీ అంటే ఇష్టం. సో ఘీతో నేతి కాంబినేషన్స్ తో బ్రెడ్స్ వేసి పలావ్ చేస్తాను. బ్రెడ్ ఘీ పలావ్. సూపర్ రాజు గారు, నాకు కూడా చాలా ఇష్టం. మీరు నా కోసం కూడా వంటలు చేయాలి రాజు గారు. తప్పకుండా. నాలో మాక్సిమం 85% చిల్డ్రనే ఉంది, ఆ తర్వాత 15 అక్కడక్కడ ఏదో అప్పుడప్పుడు పెద్దమ్మాయి కూడా పెట్టేస్తాను కదా. అయితే ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, వంటలు పిండి వంటల్లో బ్రెడ్ ఘీ పలావ్. బ్రెడ్ ఘీ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రెడ్ ఘీ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ఏం చేద్దాం రాజు గారు? బ్రెడ్ ఘీ పలావ్ అనుకున్నాం కదా, సో ఘీలో ఫస్ట్ బ్రెడ్ ముక్కలు వేయించేసి పెట్టేసుకున్నాం. ఓకే, సో అప్పుడు టేస్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో బ్రెడ్ పీసెస్ తింటున్నప్పుడు కూడా మనకి బాగుంటుంది, మంచి టేస్టీగా. ఓకే, సో ముందుగా ఘీ. ఓకే, ఓకే, సో ఘీ వేయడం లేటు, మనకు వచ్చేస్తుంది. ఇమీడియట్లీ వచ్చేస్తుంది కదా, మంచి స్మెల్. అండ్ దాంట్లో కొంచెం బ్రెడ్ కూడా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా బ్రెడ్ కి కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి. సో అందుకోసమే ఈ డిష్. దీనికి వైట్ బ్రెడ్ యూజ్ చేసుకోవాలి కదా రాజు గారు? మన చాయిస్ అండి, ఏదైనా తీసుకోవచ్చు బ్రెడ్ అనేది. ఓకే, మేఘన, పాడతా తీయగా విన్నర్ది. చాలా టఫ్ కాంపిటీషన్ కదా పాడతా తీయగాలో. పాడతా తీయగాలో నువ్వు ఎప్పుడు విన్నర్, అంటే ఏ సిరీస్ లో విన్ అయ్యావు? సబ్ జూనియర్స్ సిరీస్ 2011 బ్యాచ్. 2011. ఓకే, 4 years అయిందన్నమాట. ఓకే, వెరీ నైస్. అయిపోయిందా రాజు గారు? బ్రెడ్ ముక్కలు రెడీ. బాగా అసలు బ్రెడ్ అసలు ఎలా అబ్జర్వ్ చేసేసుకుంది కదా, నెయ్యి మొత్తం అబ్జర్వ్ అయిపోయింది బ్రెడ్ కి. బట్ వేయించిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకు రాజు తినేస్తారు. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో బాగుంటాయి చాలా నీతిలో వేయించుకుంటే. సో ఇంకొద్దిగా ఘీ. ఓకే,
సో దీంట్లో ఇప్పుడు మనం మసాలా దినుసులు యాడ్ చేసేసుకుందాం. సో పులావ్ కాబట్టి మనకు కొంచెం ఆ మసాలా టచ్ కూడా ఉంటే బాగుంటుంది. ఎస్ అండి. సో దీంట్లో మసాలా దినుసులు, సో కొద్దిగా బిర్యానీ ఆకు. సో మేఘ్నా మా కోసం పాట పాడడానికి రెడీయా? మంచి సాంగ్ పాడతావా? ఓకే, నువ్వు పాడడానికన్నా ముందు నేను రాత్రి నుంచి చాలా కష్టపడి ఆలోచించుకున్నాను. నేను రేపు చిల్డ్రన్స్ డే కాబట్టి మంచి సాంగ్ ఒకటి పాడాలి అని చెప్పి. మీరు నన్ను ఎగతాళి చేయనంటే పాడతా. షూర్. ఓకేనా రాజు గారు? వేసేయండి అది కూడా. నేను కొంచెం టైం ఇస్తాను మీకు. అందుకే అది కూడా వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు. ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో కొంచెం పిల్లల స్పెషల్ కాబట్టి కొంచెం మసాలా అది కొంచెం తక్కువ వేసుకుంటేనే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. యా, మరి స్పైసీగా ఎక్కువ మసాలాలు వేసేస్తే చిన్న పిల్లలు కదా తినలేరు. సో ఇది కొంచెం వేగాలి కదా. నేనైతే ప్రాక్టీస్ చేసుకొచ్చిన పాట పాడేస్తాను. ఓకేనా? ఓకే, ఆ తర్వాత నువ్వు పాట పాడేయాలి. ఓకేనా? రెడీ, 1 2 3 గో. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఈ ఒక్కలైనే వచ్చబ్బాను. నేను కంటిన్యూ చేస్తాను. అవునా? గ్రేట్, కంటిన్యూ. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఎగ్జాక్ట్లీ కదా, ఎంత నిజం. పిల్లలు నిజంగానే దేవుడితో సమానం అంటారు. సో ఆ న్యాచురల్ స్మైల్, అసలు ఏ తప్పు చేసినా వెంటనే క్షమించేస్తారు. చాక్లెట్ ఇస్తే నవ్వేస్తారు కదా రాజు గారు. దట్స్ వై చిల్డ్రన్స్ డే ఈజ్ ఆల్వేస్ స్పెషల్. ఐ లవ్ చిల్డ్రన్స్ డే. ఓకే, వేగిపోయింది కదా రాజు గారు? ఎస్ అండి. నెక్స్ట్, సో దీంట్లో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, సో కొద్దిగా గరం మసాలా. ఓకే, ఒక్కసారి బాగా కలిపేసి బ్రెడ్ సో దీంట్లో లేదు రైస్ అండి. ఓకే, సో మనం ఉడికించి పెట్టేసుకున్న రైస్, అలాగే పులావ్ ఉన్నాం కదా, కొంచెం పుదీనా. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్. సో ఎండింగ్లో ఓకే, మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న బ్రెడ్ ముక్కలు. సో పైన నుండి కొద్దిగా బ్రెడ్ ముక్కలు, ఓకే, అలాగే కొద్దిగా పుదీనా. ఓకే, సో మేఘనాకి ఇష్టమైన పులావ్ రెడీ. ఆహాహా, గుమగుమలు ఆడిపోతుంది. ప్లేట్ కనుక ఇలాగే నా దగ్గర ఇంకొక 1 minute ఉందంటే మొత్తం తినేస్తాను. ఇట్స్ ఓకే, అయితే ఓకే, అయితే నువ్వు కూడా తినేయడానికి వీల్లేదమ్మా, మాకు ఒక రూల్ ఉంది. పట్టుకో చెప్తా, పట్టుకో. ఇప్పుడు ఏం చెప్పాలంటే నువ్వు దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దామని చెప్పాలి. ఓకేనా? చెప్పు. ఇది తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. ఎగ్జాక్ట్లీ. బ్రెడ్ ఘీ పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, గరం మసాలా, అన్నం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఘీ పులావ్ రెడీ. ఓకే, సో ఇప్పుడు టేస్ట్ చూసేయాలన్నమాట. ఎవరు చూస్తారు ఫస్ట్? గెస్ట్ ఆఫ్ కోర్స్. ఓకే, గెస్ట్ చూసాయి. బాగుందా? చాలా బాగుందా? సూపర్. రాజు గారు? ఆ బ్రెడ్ ముక్క యాడ్ అయిన తర్వాత ఆ టేస్ట్, ఆ ఘీ టేస్ట్ మొత్తం బాగా తెలుస్తుంది. సూపర్, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. వేడిగా మనకి ఇంకా ఎలాంటి సైడ్ డిష్ ఇంకేం అక్కర్లేదు. ఎస్పెషల్లీ ఆ కర్డ్ అని ఇంకో కర్రీ అని అవని ఇవని ఏం అక్కర్లేదు. హాయిగా తీసేసుకోవచ్చు. వెరీ 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 టేస్టీ.
థ్యాంక్ యూ. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏ రెసిపీ అడగబోతున్నావు మేఘ్నా రాజు గారిని? నాకు చాట్ ఐటమ్స్ చాలా ఇష్టం. ఓకే. సో దాంట్లో బేల్పూరి అంటే ఇంకా ఇష్టం. సూపర్. బేల్పూరి చాట్ ఐటమ్స్ అంటే అఫ్ కోర్స్ పిల్లలకి ఇంకా చెప్పక్కర్లేదు, చాట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. మరి బేల్పూరి అడిగింది రాజు గారు, చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, చేసేద్దాం. సో మరి బేల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేల్పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కట్టమిఠా చట్నీ కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే, బేల్పూరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? ఇక్కడ మనకు పొయ్యి అసలు అవసరం లేదు. అస్సలు అవసరం లేదు పొయ్యి, వి డోంట్ నీడ్ యూ. ఇప్పుడు సో మరమరాలు, సో ఈ డిష్ ఏంటంటే ఇంట్లో హ్యాపీగా చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. యా, వెరీ సో దానికి చేయాల్సిందంటే పేరెంట్స్ మీరు కట్ చేయడం మటుకు మీరు చేసేవాళ్ళు. యా, ఓకే. అవును. వాళ్ళని కట్ చేసుకొని ఇస్తే పాపం మళ్ళీ పాపం వాళ్ళు కూరగాయలతో పాటు వేళ్ళు కూడా కట్ చేసేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా కట్ చేసి ఇచ్చేస్తే చేసేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సో పచ్చిమిరపకాయలు. సో పిల్లలు అయితే కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఎస్. స్పైసీ తింటావా మేఘ్నా? కొంచెం కొంచెం. టమాటో ముక్కలు, ఓకే. అలాగే సాల్ట్ సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం. సో రెండింటి కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకు, అంటే పచ్చిమిర్చి వేరేగా ఉంటుంది ఘాటు, కారం కూడా కొంచెం వేరేగా ఉంటుంది. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, సో వేయించి పొడి చేసుకోవాలి. ఓకే, సో దట్ మనకు జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ధనియాలు కొద్దిగా, సో చట్పటా చాట్ అనుకున్నాం కదా, చాట్ మసాలా. సో ఇది వాళ్ళ చాయిస్, కావాలంటే ఎంత కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. ఎంత కావాల్సితే అంత యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం పుల్లగా ఎక్కువ ఇష్టం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పిల్లలకి అవును, పుల్లగా ఉంటే ఆ చాట్ ఫీలింగ్ బాగుంటుంది కాబట్టి చాట్ మసాలా ఎవరికి ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, సో కొద్దిగా పుదీనా. ఓకే. సో ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. సో చాట్ మసాలా బాగా యాడ్ చేసుకున్నాం. సో పుల్లగా చాట్ స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కట్టా మిఠా చట్నీ. సూపర్. సో ఈ కట్టా మిఠా చట్నీ లేకపోతే మనకి అది కంప్లీట్ అవ్వదు కదా చాట్. సో ఇది వరకు కూడా చెప్పాం, కట్టా మిఠా చట్నీ, చింతపండు, బెల్లం సమపాలలో తీసేసుకొని గుజ్జులో తీసేసి చింతపండు ఏంటంటే మనం మరిగిచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసేస్తాం. సో రెడీగా చట్పటా చట్నీ రెడీ అయిపోతుంది. సో దట్ అన్ని టేస్ట్స్ ఉంటాయి మనకి, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మెయిన్ గ్రీన్ చట్నీ. సో దీంట్లో ఏంటంటే పుదీనా ఎక్కువగా ఉంటుంది, కొత్తిమీర కొద్దిగా, కొంచెం ఉప్పు వేసేసి స్పైసీ కొంచెం ఒక చిన్న మిరపకాయ సో గ్రైండ్ చేసేస్తాం. దాంట్లో కావాల్సిన కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సూపర్. ఈ చట్నీస్ అన్ని రెడీమేడ్ గా దొరుకుతాయి, కావాలంటే ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుంటేనే బెస్ట్ ఉంటుంది. సో ఆ ఫ్రెష్ గా చేసిన చట్నీస్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ప్రిజర్వ్ చేసి పెట్టిన దానికన్నా కూడా ఇలా ఫ్రెష్ గా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే. సో ఇంకొద్దిగా పులుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో నిమ్మరసం, సో మధ్యలో కొంచెం ఇలా కరకరలాడుతూ వేరుశనగ పలుకులు, వేయించుకున్న వేరుశనగ పలుకులు. ఓకే. అండ్ ఫైనల్ గా కారపూస. ఓకే, సన్న కారపూస. సో ఇది కూడా వాళ్ళ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సూపర్. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చట్నీ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి టేస్టీగా మనకి అంటే అక్కడక్కడ ఉండిపోకుండా బాగా మిక్స్ అయిపోతుంది. సో దట్ ఇంక ఇమీడియట్ గా ఆలస్యం చేయకుండా తినేయడమే. మీరు మిక్స్ చేస్తూ ఉండండి రాజు గారు. మరి నువ్వు సాంగ్ తో రెడీయా? ఓకేనా? ఏ సాంగ్ పాడతావు? చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకో చిల్డ్రన్ సాంగ్. ఓకే. మనం మూవీ నుంచి కనిపించిన. ఓకే, స్టార్ట్.
కనిపెంచిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నానయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చి తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. సూపర్ సూపర్ సూపర్, బాగుంది, వెరీ నైస్. యాక్చువల్లీ నీ వాయిస్ కల్చర్ చాలా బాగుంది మేఘ్నా, డిఫరెంట్ వాయిస్ కదా నీది, వెరీ నైస్. సో మరి బేల్పూరి సర్వ్ చేసేసుకుందామా? ఓకే. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, అన్ని చట్నీస్ యాడ్ చేశారు, గ్రీనిష్ గా ఉంది, అండ్ మధ్య మధ్యలో ఆ వేరుశనగ పలుకులు అలా కనిపిస్తూ. ఓకే, ఏంటో చిల్డ్రన్స్ డే నాడు అసలు పండుగగా ఉంది మొత్తం. వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ అంటే మామూలుగా పిల్లలే అంటారు కానీ పెద్దలు కూడా పక్క నుంచి నోరు ఊడుతూ ఉంటుంది. కరెక్టే, మనం ఎక్స్ప్రెస్ చేయం కానీ పిల్లల ఐటమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు, అందరికి ఇష్టమే. పైనుంచి కొంచెం కారపూస. ఓకే ఓకే, బేల్పూరి రెడీ. ఓకే, బేల్పూరి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడాలి అంటే నువ్వు కొంచెం ఆగాలి. ఎందుకు ఆగాలి తెలుసా? రాజు గారు ఇప్పుడు మన కోసం మంచి కార్వింగ్ చేస్తారు. సో కార్వింగ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. అసలు రాజుగారు కార్వింగ్స్ అంటే సూపర్ గా ఉంటాయి, నీకే నచ్చుతాయి. చూద్దామా కార్వింగ్ ఏం చేస్తారో? ఓకే, సో దీన్ని ఇలా పెట్టేద్దాం. రాజు గారు ఏం కార్వింగ్ చేయబోతున్నారు? సో ఈరోజు చేసే కార్వింగ్ అంటే చాలా ఈజీది, స్నోమ్యాన్ చేస్తున్నాను. స్నోమ్యాన్. సో ఇది పిల్లలు కూడా అంటే పెద్దల సమక్షంలో, సో వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఓకే. సో పెద్ద దోసకాయ, సో ఇది బాడీ వస్తుంది, ఇది హెడ్ వస్తుంది. సో ఇవి మెయిన్. ఓకే ఓకే, సో బేస్ కట్ చేశాను. సో ఇక్కడ ఇలా నిలబడుతుంది. సో పైన కూడా కొంచెం లేవల్ చేస్తున్నాండి. ఇది కూడా సో ఇక్కడ ఇలా వస్తుంది. సో దీన్ని ఇక్కడ మనం ఫేస్ కొరకు ఓకే కట్ చేసుకుంటున్నాం. ఐస్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మధ్యలో కొంచెం స్మైలీగా చూపిస్తున్నాం, హాఫ్ సర్కిల్. ఓకే ఓకే, వావ్. హ్యాండ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ పైనుండి ఇది ఫిక్స్ చేసేసాలి. ఓకే ఓకే, సో కావాలంటే ఇలా క్యాప్ కూడా మనం పెట్టేసేయచ్చు. ఓకే, సో ఏదైతే బేస్ కట్ చేసామో అది క్యాప్ అయిపోతుంది మనకు. సో ఇక్కడ లైన్స్ ఇస్తున్నానండి. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం ఇలా జిగ్జాగ్ ఇస్తున్నాను, కొంచెం ఫ్యాన్సీగా బాగా కనిపిస్తాయి మనకు. సో ఇంత చేయలేమనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అలా కూడా మనం వదిలేసేయచ్చు. ఓకే ఓకే, సో ఇది రెడీ. ఇక్కడ సో చిన్నగా రంధ్రాలు చేసుకుని ఐస్ పెట్టుకోవాలి. ఎస్, మిరియాలు పెడుతున్నాను. సో అలాగే నోస్ కూడా వస్తుంది. సో దానికోసం క్యారెట్, సో దీనికి టూత్ పిక్ పెట్టేసి ఓకే. వావ్, సూపర్ కదా. సో స్నోమ్యాన్ రెడీ. వావ్, స్నోమ్యాన్ చాలా క్యూట్ గా ఉంది కదా. మేఘ్నా, నువ్వు ఇలా నవ్వితే ఎలా ఉంటుంది? పళ్ళని కనిపిస్తాయి అంతే. స్నోమ్యాన్ కి కూడా కనిపిస్తున్నాయి, పర్లేదు, నవ్వు ఒకసారి. సౌండ్ లేదు, బాగుంది కదా, వెరీ క్యూట్. సో అలాగే నీ ఫేవరెట్ బేల్పూరి కూడా రెడీ అయిపోయింది. సో బేల్పూరి రెడీ అయిపోయింది కదా, దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేల్పూరి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, పుదీనా, కటమిటా చట్నీ, గ్రీన్ చట్నీ, నిమ్మరసం, వేయించిన వేరుశనగ పలుకులు, సన్న కారపూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్న కారపూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేల్పూరి రెడీ. బేల్పూరి టేస్ట్ చూసేద్దాం. మేఘ్నా, టేస్ట్ చూసే.
ఎలా ఉంది? సూపర్. సూపర్. స్పైసీ అంతా సరిపోయిందా కరెక్ట్ గా? చాట్ మసాలా వెరీ నైస్ కదా. ఆ చాట్ మసాలా యాక్చువల్లీ మనకి చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఒకటని కాదు, మధ్య మధ్యలో ఆ పల్లీలు అండ్ ఆనియన్స్. వావ్. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, సో ఊరించే వంటలో ఈరోజు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది. అసలు ఈ ఇంగ్రీడియంట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు, ముఖ్యంగా పిల్లలకంటే ఆహాహా ఫేవరెట్ అన్నమాట. సో చూసేద్దామా ఏంటో? ఓకే రాజుగారు చూసేద్దామా? సో ఈరోజు స్పెషల్ ఏంటంటే రాజుగారు, మీకు మీరే కాంపిటీషన్ రాజుగారు. అదేదో అంటారు కదా, నాకు ఎదురు నేనే అని, అలా అన్నమాట. సో ఈ ఇంగ్రీడియంట్ 2 రెసిపీస్ మీరే చేయాలి. ఓకే చూసేద్దామా? ఓకే నూడిల్స్. సో నూడిల్స్ నీకు ఇష్టమా? ఇష్టం. చాలా ఇష్టం. చాలా చేసుకోవడం చాలా ఈజీ కదా. చాలా. ఓకే, మరి ఈ రోజు ఊరించే వంటల్లో నూడిల్స్ అన్నమాట. సో నూడిల్స్ తో మీరే ఈ రోజు 2 రెసిపీస్ చేయాలి. ఓకే. ఫస్ట్ రెసిపీ ఏంటి? ఆగండి ఆగండి ఆగండి, నేను టైమర్ మర్చిపోయాను. సరే టైమర్ వద్దు, మేమే లెక్క పెట్టేస్తాం. మీరు లెక్క పెట్టేసుకుంటుంటే నేను చెప్పేస్తాను. ఓకే, రెడీ రెడీ రెడీ. 1 2 3 4. ఒకటి చైనీస్ టైప్ లో చేస్తాను, ఒకటి ఇండియన్ స్టైల్ లో చేస్తాను. మాకు పేరు చెప్పండి. 9 10. ఓకే. చైనీస్ వెజ్ నూడిల్స్. ఓకే, 2 చైనీస్ వెజ్ నూడిల్స్. సూపర్ రాజు గారు, టెన్షన్ పెట్టేసామా మిమ్మల్ని? పర్లేదు, అప్పుడప్పుడు ఉండాలి కదా. సో కాబట్టి పర్లేదు. సో ఇప్పుడైతే మాత్రం నూడిల్స్ తో చైనీస్ వెజ్ నూడిల్స్ అన్నమాట. చైనీస్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చైనీస్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. చైనీస్ వెజ్ నూడిల్స్ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? రెడీ. మా ఇద్దరు ఎక్సైట్మెంట్ చూడండి ఇక్కడ. మీరు నూడిల్స్ అనగానే చూడండి, నేను అసలు మీకు నుంచి దూరంగా వెళ్ళిపోయా, అమ్మాయి పక్కకి వెళ్ళిపోయా. సో నేను కూడా ఇప్పుడు కిడ్ అనమాట. ఓకే ఓకే. సో అంతే ఫాస్ట్ గా చేసేస్తాను. ఎస్. సో మెయిన్ గా ఏంటంటే చైనీస్ డిషెస్ మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్. yes ఫాస్ట్ ఫుడ్స్. ఓకే. కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ముందుగా ఫ్రెంచ్ బీన్స్, ఓకే, అలాగే క్యారెట్. సో సన్నగా ఇంకా మనకి నూడిల్స్ చైనీస్ కొంచెం పొడవుగా ఉంటాయి కాబట్టి yes. సో మనం కట్ చేసుకునే వెజిటేబుల్స్ కూడా కొంచెం అలాగే ఉండాలి. ఓకే. క్యాప్సికమ్. ఇది కొంచెం వేగాలన్నమాట. అలాగే క్యాబేజ్. ఓకే. స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. సో ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా కొంచెం లైట్ గా వేగాలి. ఎస్. సో ఇదేంటంటే మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేసుకొని, సో అంటే కొంచెం ఫాస్ట్గా ఎక్కువ టైం మనం దీనికి స్పెండ్ చేయము, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి మనకు ఈ వెజిటేబుల్స్ అవి కూడా. ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం పచ్చిగా రాగా ఉంటేనే బాగుంటుంది. ఎస్. ఎక్కువ ఫ్లేమ్ మీద కొంచెం పైన టాప్ కొంచెం లైట్ బర్న్ అయినట్టు ఉంటుంది, సో లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. సో ఆ బర్నింగ్ టేస్ట్ అది మనకు చాలా బాగుంటుంది తినేప్పుడు. ఓకే. ఓకే. కొద్దిగా సోయా సాస్, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మిరియాల ఘాటే ఉంటుంది మనకి, ఆ కారం అనేది ఉండదు. కొంచెం మిరియాల ఘాట్లోనే బాగుంటుంది చైనీస్ కాబట్టి. సో ఫైనల్ గా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న నూడిల్స్ సో మనం వాటర్ లో బాయిల్ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం, కొంచెం ఆయిల్. యా. సో నూడిల్స్ రెడీ అయిపోతూ ఉన్నాయి, ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. సో ఇది రెడీ అయిపోయే లోపు ఒక సాంగ్ పాడేస్తావా మాకోసం? సో ఏ సాంగ్ పాడతావు? సో ఓకే, పాడేసే, చెప్పకపోయిన వాళ్ళు. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఓకే. ఐ మూవీ నుంచి. వావ్, ఐ మూవీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ నువ్వు ఏ సాంగ్ పాడినా అది బాగానే ఉంటుంది, బికాజ్ అక్కడ ఎవరు రెహమాన్ జీ అన్నమాట. సో పాడేసి. చిరుగాలిని వెలివేస్తా హో పారే, నది నావిరి చేస్తా నేనున్న నేలంతా, మాయం చేస్తా
చేస్తా లేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. సూపర్. అసలు ఈ పాట పాడడం చాలా కష్టం, అలాంటిది నువ్వు ట్రై చేసి సక్సెస్ఫుల్ గా పాడగలిగావంటే సూపర్. సో నీకు మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అస్సలు ఆపకుండా అలాగే కంటిన్యూ చేయి. ఓకే, సో ఇక్కడ నువ్వు నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంత యమ్మీగా ఉన్నాయో చూడడానికి. సర్వ్ చేసేసుకుందామా రాజు గారు? ఎస్ అండి. సో ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం నేర్చుకుంటే సాయంత్రాలు స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి తినాలి అనే అలాంటి అవసరం ఉండదు. యాక్చువల్లీ ఇంట్లో హ్యాపీగా ఇలా హెల్తీగా చేసుకోవచ్చు, హైజీనిక్ గా కూడా ఉంటుంది ఇంట్లోనే చేసుకుంటే. నీట్ గా చేసుకుంటాం కాబట్టి, అండ్ అందులో కొంచెం ఆ స్వీట్నెస్ లవ్ కూడా కలుస్తుంది కాబట్టి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఉల్లికాడలు ఓకే ఓకే, చైనీస్ వెజ్ నూడిల్స్ రెడీ అండి. సీరియస్లీ అమ్మి చాలా బాగుంది చూడడానికి కదా, టెంప్టింగ్ కదా. ఈ రోజు నా ఫేవరెట్ ఫుడ్స్ అన్ని చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏం చెప్పక్కర్లేదు. చిల్డ్రన్స్ డే రోజు మనం స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆ ఒక్క చాక్లెట్ హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అలాంటిది ఈ రోజు ఇన్ని ఫుడ్స్ చేసేసరికి ఫుల్ ఖుషి కదా నువ్వు. చాలా వావ్, నూడిల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు నూడిల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చైనీస్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చైనీస్ వెజ్ నూడిల్స్ రెడీ. ఓకే, టేస్ట్ చూసేద్దాం ఆ నూడిల్స్. సో ముందు నేను టేస్ట్ చూసేస్తాను అంటే నువ్వు ఒప్పుకోవు కదా అసలు. చూడు, అమ్మో, సరే టేస్ట్ చూడు. సో ఇప్పుడు ఆల్ కెమెరా జూమ్ జూమ్ అనమాట తన ఫేస్ మీద ఎలా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంది. ఎంజాయ్, ఒక్కొక్క బయట అలా ఎంజాయ్ చేస్తూ. ఓకే ఓకే, తింటూ ఉండు. అలా రాజు గారు టేస్ట్ చూస్తారు. అస్సలు మాట్లాడిచ్చకి ఇప్పుడు నన్ను లెట్ మీ ఫస్ట్ ఈట్ ఇట్ అన్నట్టు పెట్టిన ఫేస్. ఆలోపు నేను కూడా టేస్ట్ చూసేస్తాను. వావ్, నన్ను కూడా మాట్లాడించుకోండి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా చేసుకున్న టేస్ట్ అనేది చాలా సూపర్ గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా టేస్టీగా ఉంది రాజు గారు, సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. కానీ చాలా మంది అనుకుంటారు కదా నూడిల్స్ అంటే మైదా, దాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు, ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు హ్యాపీగా వీట్ నూడిల్స్ వస్తున్నాయి. సో ఆ వీట్ నూడిల్స్ తో చేసేసుకోవచ్చు. అప్పుడు ఎంత కావాలంటే అంత తినచ్చు కదా. సో హ్యాపీగా నూడిల్స్ ట్రై చేయండి, వీట్ నూడిల్స్ ట్రై చేయండి. లేదు మేము మైదా తీసుకుంటాం వాట్స్ దేర్ అనుకుంటే ఇలాగే తినచ్చు. సో అయినా నాకెందుకండి ఇవన్నీ చెప్పడానికి, మన డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడే చెప్తారు, మీరు ఆవిడనే ఫాలో అయిపోండి బెస్ట్. ఇప్పుడైతే ఊరించే వంటలు నెక్స్ట్ వంట ఏంటో కనుక్కుందాం రాజు గారిని. రాజు గారు, వాట్ ఈస్ ద సెకండ్ రెసిపీ విత్ నూడిల్స్? ఒకటి ఇంత టేస్టీగా ఉందంటే రెండు డెఫినెట్లీ దీన్ని బీట్ చేసేలా ఉండాలి. ఏం చేయబోతున్నారు? ఇది చైనీస్ స్టైల్లో చేసుకున్నాం నూడిల్స్. సో చాలా మందికి ఇదే మెథడ్ తెలుసు, ఇదే మెథడ్ చేసుకుంటూ ఉంటారు. అవును. సో ఇలా కాకుండా కూడా మన ఇండియన్ స్టైల్లో ఇండియన్ రుచులు కొంచెం అలా చైనీస్ వాళ్ళని ఇండో చైనీస్ లాగా కలుపుకోవచ్చు. నూడిల్స్ ఒకటి అక్కడ మనం అంటే మైదా నూడిల్స్ తీసుకుంటున్నాం, మిగతా రుచులని మన ఇండియన్. వావ్, సో దాని పేరేంటి? మసాలా నూడిల్స్.
మసాలా నూడిల్స్. Yes. సూపర్. స్టార్ట్ చేసేద్దాం. మసాలా నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఆ మసాలా నూడిల్స్. ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? ఓకే, సో ముందుగా కొంచెం మనం జీలకర్ర, ఉల్లిపాయలు. అబ్బాబాబా, ఇంగ్రీడియంట్స్ అంతా ఎంత కళకళలాడిపోతున్నాయో అసలు. Yes. సో ఆ జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా మన అనే టేస్ట్ ముందు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ముందుగా ఆయిల్. ఓకే, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర. సో పోపులో ఇది ఒక్కటి సరిపోతుంది, నూడిల్స్ కాబట్టి. సో ఆవాలు కొంచెం లైట్ చేదు వస్తుంది కదా, కాబట్టి యాడ్ చేయట్లేదు. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో కొంచెం ఘాటు ఉండాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం మనకు వేగాలి, ఎక్కువగా అక్కర్లేదు, కొంచెం వేగాలి. లైట్ గా వేగితే సరిపోతుంది. లైట్ గా వేగితే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా. ఓకే, సో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాం. పెరుగు ఎస్, బాగుంటుందా రాజు గారు? మీరే తిని చెప్తారు కదా. ఓకే, సో కొద్దిగా పెరుగు, అలాగే నూడిల్స్ సరిపడా కొద్దిగా ఉప్పు. ఓకే, కొద్దిగా ధనియాల పొడి. ఓకే, జీలకర్ర పొడి, కొద్దిగా చట్పటగా ఉండడానికి కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కదా రాజు గారు అన్ని కూడా. ఎస్, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఈ మెథడ్, ఇది కూడా ట్రై చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా నూడిల్స్. ఎస్, ఓకే, సో రెడీ. రాజు గారు ఇంకొంచెం కుక్ అవ్వాలనుకుంటా. నాకు అర్థమైంది. అర్థమైపోయిందా? సో మరి ఇంత రుచికరమైన వంటలు పెడుతుంటే మా కోసం పాటలు పాడాలి కదా మరి. సో పాడేసా ఇంకొక సాంగ్. బాహుబలి మూవీ నుంచి మనోహరి. అది కూడా నా ఫేవరెట్ సాంగ్. హరి అదే సాంగ్. ఓకే, పాడి. నేను అసలు ఈ రోజు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, కానీ నిన్ను పిలిచి నేను పాడితే బాగుంటుంది. జాయిన్ మీ. జాయిన్ ట్రై చేస్తాను. నువ్వైతే స్టార్ట్ చేయి ఫస్ట్. స్టార్ట్. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నిత్తనివి తీరా తీరా, తులక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా, మనోహరి మనోహరి. తేనెలోన దాగి ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే, ఇంతులేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంటబడితే వింతగున్నవే, ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లీలా బాలా, ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నిత్తనివి తీరా తీరా. సూపర్, చాలా బాగుంది. నేను అలా వింటూ 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 నేను జాయిన్ అవ్వాలంటే మర్చిపోయా. లాస్ట్ లో జాయిన్ అవుతే బాగుంటుంది కదా అని వదిలేసా. నూడిల్స్ రెడీ అయిపోయాయి కదా, ఇందులో మాత్రం జాయిన్ అయిపోతానే నీతో పాటు. సో టేస్ట్ సర్వ్ చేసేసుకున్నారు రాజు గారు. ఓకే,
యాక్చువల్లీ జనరలీ ఇంకా టిపికల్ చైనీస్ అంటే వాళ్ళ దగ్గరే అక్కడే చైనాలో మనం నూడిల్స్ కనుక వాళ్ళు చేసినప్పుడు తింటే రాజుగారు అస్సలు తినలేం రాజుగారు. ఏం ఉండదు తెలుసా దాంట్లో. నేను ఒకసారి తిన్నాను, ఉప్పు ఉండదు, కారం ఉండదు. అమ్మో టిపికల్ ఏరియా వైజ్ గా కొంచెం ఆ టేస్ట్ అనేది మారుతూ ఉంటాయి. సో మన దగ్గర కూడా అలాగే ఉంటుంది కదా. మనకి చాలా కష్టం. మన ఫుడ్ కనుక వాళ్ళకి పెడితే కంట్లో నుంచి చోళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఉల్లిపాయలతో గార్నిష్ అండి. ఓకే ఓకే, మసాలా నూడిల్స్ రెడీ. మసాలా నూడిల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడాలంటే ఏం చేయాలి? అక్కడ ఓకే, దీన్ని తయారు చేసే విధానం మళ్ళీ చూద్దాం. మసాలా నూడిల్స్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా నూడిల్స్ రెడీ. మసాలా నూడిల్స్ టేస్ట్ చూసేద్దాం. ఓకే, సో ముందుగా మన గెస్ట్ కి ఇచ్చేద్దాం. ఎలా ఉంది? బాగుందా? టోటలీ డిఫరెంట్ టేస్ట్ కదా. కొంచెం ఆ కర్డ్ అవన్నీ యాడ్ చేశారు కాబట్టి చాట్ మసాలా కూడా వేసాం. చాట్ మసాలా అండ్ కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పుల్లగా ఉంది, చాలా బాగుంది. నీకు చైనీస్ చేసిన నూడిల్స్ నచ్చిందా, ఇది నచ్చిందా? రెండు నచ్చినాయి. రెండు నచ్చాయా? యాక్చువల్లీ 2 వంటలు చేస్తే ఒక విన్నర్ ఇస్తాం. అలాగే రాజు గారికి ఒక విన్ ఇద్దాం అనుకున్నా, కానీ డిఫరెంట్ టేస్ట్ కదా, రెండు కాబట్టి టై అయిపోయింది. కాబట్టి మేమేం చేయలేము రాజు గారు. సో 2 వంటలు చాలా బాగున్నాయి. వెరీ 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 టేస్టీ. వంటలన్నీ నచ్చాయా నీకు? చాలా చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ గారిని అడుగుద్దామా? అరుణ్ గారు చెప్పేసేయండి. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన బ్రెడ్, ఘీ, పులావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బ్రెడ్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, నెయ్యితో, బాస్మతి రైస్తో చేసుకున్నాం అనమాట. మనకు బ్రెడ్ ఒక్కటే ప్రాసెస్డ్ ఫుడ్. ఆ బ్రెడ్ కూడా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా కాదు. ఇప్పుడు ఇంకొక డిస్కషన్, అదేంటంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ బాగుంటుందా, హోల్ వీట్ బ్రెడ్ బాగుంటుందా? డెఫినెట్గా హోల్ వీట్ బ్రెడ్, అంటే హోల్ వీట్తో, గోధుమలతో చేసిన బ్రెడ్ సుపీరియర్. ఈ రెసిపీ పర్వాలేదండి, ట్రై చేయొచ్చు. ఇందులో ప్రోటీన్ లేదు కాబట్టి మనం రైతా కానీ కొంచెం పన్నీర్ ఇందులో యాడ్ చేసిన పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బేల్పూరి, మరమరాలు, టొమాటోస్, గ్రీన్ చట్నీ, ఖట్టామిఠా చట్నీ, నిమ్మరసం, సన్నకార పూస. సో పోషక విలువలు, ఇంగ్రీడియంట్స్ పరంగా చూసుకుంటే సూపర్. మరమరాలు పిల్లలకి చాలా మంచిదండి, ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చాలా ముఖ్యమండి పిల్లలకు ఐరన్ ఇవ్వడం అన్నది. సరైన పెరుగుదల ఉండాలి అంటే వాళ్లకు మనం ఐరన్ ఇవ్వాలి. సో డెఫినెట్గా ఈ బేల్పూరి మనం ట్రై చేయొచ్చండి. ఊరించే వంటలో నూడిల్స్తో 2 రెసిపీస్ చూశారు. చైనీస్ వెజ్ నూడిల్స్, మసాలా నూడిల్స్. చైనీస్ వెజ్ నూడిల్స్లో నూడిల్స్తో పాటు క్యాప్సికమ్, క్యారెట్, జనరల్గా మనం చైనీస్ వంటకాల్లో చూసేవన్నీ కూడా ఇవే. క్యాప్సికమ్, క్యారెట్, తర్వాత క్యాబేజ్, ఉల్లికాడలు, సోయా సాస్. సో ట్రెడిషనల్లీ ఇట్స్ అ చైనీస్ ఐటమ్. 7 డేస్లో 5 డేస్ మన డైట్ ఉండాలండి కంపల్సరీగా. మిగిలిన 2 రోజులు పిల్లలకు కూడా మనం ఏదైనా ఇలాంటి అది కూడా ఒక పూట ట్రై చేయొచ్చు. మసాలా నూడిల్స్ ఎలా ఉన్నాయంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, మసాలా ఐటమ్స్తో నూడిల్స్ చేసుకుంటున్నాం. సో నా అభిప్రాయం ఏంటంటే నూడిల్స్ తినేటప్పుడు బెటర్ చైనీస్ నూడిల్స్లా తినడమే బెటర్. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో చైనీస్ వెజ్ నూడిల్స్, అలాగే బేల్పూరి సూపర్బ్ అండి, వెరీ గుడ్. ఈవినింగ్ స్నాక్ కానీ లైట్గా డిన్నర్ చేయాలనుకున్నప్పుడు మనకు కూడా కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా దీన్ని మనం ట్రై చేయొచ్చు. బ్రెడ్, ఘీ, పులావ్ కూడా పర్వాలేదండి, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, కొంచెం మనం పన్నీర్ లేకపోతే ఇంకేదైనా ప్రోటీన్ సోర్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో ఈ 3 బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి.
చూసారు కదా ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది కదా, వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. థ్యాంక్ యూ మేఘ్నా. సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నువ్వు పాడిన పాటలన్నీ విని. అండ్ చిల్డ్రన్స్ డే రోజు నువ్వు ఇక్కడికి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీ. అంటే నా ఫేవరెట్ డిషెస్ అన్ని చేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మమ్మీకి అన్ని చేయమని చెప్తావా? నువ్వు మమ్మీకి చేసి పెడతావు అనుకుంటే నువ్వు మమ్మీని చేయమని అంటే అడుగుతావా? నేను చెప్తాను, మమ్మీ చేస్తారు. ఎనీవేస్ నువ్వు ఇలాగే మ్యూజిక్ ని కంటిన్యూ చేయి, అలాగే ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయి. విష్ యూ గుడ్ లక్. అలాగే రాజు గారు ఈ రోజు మంచి మంచి వంటలు చేసి చూపించారు. అన్ని రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్స్ అలాట్. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ మీ ముందు ఉంటాం. బాయ్.